మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మన యువ నాయకుడు, ప్రోగ్రెసివ్ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి, మన భవిష్యత్తు నాయకుడు ఈ రోజున మన కావలిలో ఉన్నటువంటి జువల్దిన్ని ఫిషింగ్ హార్బర్కు 4 గంటలకు ఇచ్చేస్తున్నటువంటి వేళ కావలి నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ, మన కావలి అదృష్టం, కావలి ప్రాంతంలో ఇండస్ట్రియల్ అభివృద్ధి జరుగుతుందనే దానికి తార్కాణం ఈరోజు మన యువ నాయకుడు మన ప్రాంతానికి విచ్చేయటం. జువల్దిన్ని ఫిషింగ్ హార్బర్లో సాగర్ డిఫెన్స్ వారి చేతుల మీదుగా ఈరోజు డ్రోన్స్ తయారీ కంపెనీని శంకుస్థాపన కోసం వస్తున్నటువంటి వేళ వారిని అందరం కూడా మనం సాదరంగా ఆహ్వానించాలి, వారిని అభినందించాలి. మన కావలి ప్రగతికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మన అందరం కూడా సంఘీభావం చెప్పాలి. అందుకోసమే ఈరోజు మధ్యాహ్నం 2:30 మన బోగోలు మండలంలోని తిప్ప సెంటర్లో వారికి మనం సాదరంగా ఆహ్వానిద్దామని, ఈ సందర్భంగా కావలి నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, ప్రజలు అందరూ కూడా విచ్చేసి మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి యువ నాయకుడైన లోకేష్ గారికి అభినందనలు తెలిపే విధంగా ప్రజలందరూ రావాలని మనసారా కోరుకుంటున్నా. ఇది మన కావలికి వచ్చినటువంటి ఒక అవకాశం. కొద్ది రోజుల్లోనే మన కావలి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపన జరగబోతుంది, బీపీసీఎల్కి శంకుస్థాపన జరగబోతుంది. కాబట్టి వారి అండదండలతో మన కావలి నియోజకవర్గం ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందుతుంది అనే దానికి తార్కాణంగా ఈరోజు మనం వారిని సాధారణంగా ఆహ్వానిద్దామని, తప్పకుండా మీరందరూ విచ్చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.